మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని భారత్ బైబిల్ కాలేజీలో ఎన్నికల నామినేషన్ దాఖలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం బైబిల్ కాలేజీలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, మేడ్చల్ సిఐ సత్యనారాయణతో కలిసి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో 3 అంచెల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఏసీపీ తెలిపారు. ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రేపు 3 రోజులు నామినేషన్ పర్వం జరుగుతుంది. దానికోసం ఎల్లంపేట మున్సిపాలిటీ మేడ్చల్ పోలీస్ పరిధిలోన్నటువంటి డబుల్పూర్ గ్రామానికి చెందినటువంటి పరిధిలో ఇవాళ ఎలక్షన్ బందోబస్తు చేయడం జరిగింది. భారత్ బైబిల్ కాలేజ్ డబుల్పూర్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దానికోసం 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో అందరూ కట్టుదిట్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినాము. 1 ఏసీపీ, 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 25 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా సార్? ర్యాలీ డీజే పర్మిషన్ ఉండదు. ర్యాలీ తీసుకోవాలన్నా కూడా, మైక్ పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి చర్యలు? యాక్షన్ చట్టపరమైన చర్యలు ఉంటాయి తప్పకుండా. ఇప్పుడు ర్యాలీలు తీసుకుంటారు కదా, మీ నుంచి ఏమైనా పర్మిషన్ కొత్తగా ఇస్తారు సార్? ఈరోజు ర్యాలీ తీశారు కదా టీఆర్ఎస్లో, అబ్బాయి ఏదైనా పర్మిషన్ తీసుకుంటారు? ప్రస్తుతానికి మా దగ్గర నుంచి అయితే ప్రస్తుతానికి ఎవరు ఎటువంటి ర్యాలీలు పర్మిషన్లు తీసుకోలేదు. ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటారు? మా నోటీస్ తప్పకుండా తీసుకుంటాం. పర్మిషన్ లేకుండా ఎటువంటి సభలు కానీ సమావేశాలు ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబడుతుంది.